లింగమనేని రమేష్ పేరుని జనసేన రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ లింగమనేని రమేష్ పేరుని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రమేష్ పేరును ప్రకటించారు. జనసేన పార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో 2015 నుంచి శ్రీ రమేష్కి అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజనీరింగ్ అవసరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటూ ఉన్నారు. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన జనసేన సిద్ధాంతాలపైన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన విశ్వాసం కనబరిచి ఎన్ని ఒత్తిళ్లు సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో కులమతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకున్నారు. ఇది వీళ్ళ స్టేట్మెంటు. ఇందులో లింగమనేని రమేష్ ప్రసిద్ధ వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిగా, దాతృత్వశీలిగా, హెల్త్ కేర్ సంస్థల స్థాపకుడుగా తెలుగు ప్రజలకి చిరపరిచితమైన పేరు. 3.5 దశాబ్దాల నుంచి విజయవాడ కేంద్రంగా తన వ్యాపార వాణిజ్యాలతో పాటు శ్రీ లింగమనేని శ్రీరాములు నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ, విద్యా సంబంధిత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవాలయాలకు, సేవా సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ భూమి అంటే హైదరాబాద్ అనుకునే కాలంలోనే విజయవాడ పరిసరాల్లో లింగమనేని ఎస్టేట్స్ ఎల్ఈపిఎల్ గ్రూప్ పేరు తన సంస్థ ద్వారా పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించారు. శ్రీ లింగమనేని రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పట్టణాభివృద్ధిలో ఆయన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. 2004లోనే శ్రీ లింగమనేని రమేష్ నాయకత్వంలో మలేషియాకు చెందిన ప్రముఖ సంస్థ ఐజేఎం కార్పొరేషన్ బెర్హాడ్ సంయుక్త భాగస్వామ్యంతో కోస్తాంధ్రలో అంతర్జాతీయ ప్రమాణాలు సమగ్రమైన తొలి టౌన్షిప్ అభివృద్ధి చేశారు. 120 ఎకరాల్లో రెయిన్ ట్రీ పార్క్ ఐజేఎం లింగమనేని టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేట ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో సుమారు 3300 అపార్ట్మెంట్లు, 300 విల్లాలు నిర్మితమయ్యాయి. 2004లో లింగమనేని ఎస్టేట్ ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు మధ్య నిర్మాణ రంగం ఊపందుకోవడానికి ఒక మైలురాయిలు నిలిచాయి. థింక్ లోకల్, యాక్ట్ గ్లోబల్ అనేది శ్రీ లింగమనేని రమేష్ విధానం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విజయవంతంగా చేపట్టారు. మెల్బోర్న్లోని డాన్ కాస్టర్ వద్ద లింగమనేని మెమెంటమ్ మెల్బోర్న్ పిటివై లిమిటెడ్ ద్వారా డాన్ కాస్టర్ పినాకిల్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అపార్ట్మెంట్ నిర్మించారు. సీమాంధ్రలో 2011లో విజయవాడ బెన్ సర్కిల్ వద్ద మొదటి మల్టీప్లెక్స్ కమ్ హాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. 2016లో ఏపీసీఆర్డీ పరిధిలో జాతీయ రహదారి పక్కన 26 అంతస్తుల హైరైజ్ తొలిగేటెడ్ నివాస భవన సముదాయం మిడ్ వ్యాలీ ప్రాజెక్టు 600 కోట్లతో నిర్మించారు. ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఇండియన్ బిల్డర్ పురస్కారాన్ని అందించాయి. రాజస్థాన్, తమిళనాడులో సోలార్ విండ్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించారు. విమానయాన రంగంలో సాహసోపేతంగా ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి విమాన సంస్థ ఎయిర్ కోస్తాను ప్రారంభించారు. ఆయుష్ ఎన్ఆర్ఐ ఎల్ఈపిఎల్ భాగస్వామ్యంతో విజయవాడ దగ్గర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయుష్ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా హెల్త్ కేర్ సర్వీసెస్ సేవలను హెల్త్ ఆన్ అజ్ పేరిట ప్రారంభించారు. లింగమనేని ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఫౌండేషన్ లీఫ్ సంస్థ ద్వారా విద్యారంగంలోకి వచ్చారు. 2010లో ఆంధ్రప్రదేశ్, వాషింగ్టన్ మధ్య పారిశ్రామిక వాణిజ్య అనుబంధం కోసం అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం పర్యటించిన బృందంలో లింగమనేని రమేష్ సభ్యుడిగా ఉన్నారు. 2014లో విజయవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు వాణిజ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం జిల్లా స్థాయిలో స్మార్ట్ సిటీ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. లింగమనేని రమేష్ని మలేషియా దేశ ప్రభుత్వం 2016లో భారత్ దక్షిణాసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక రాయబారిగా నియమించింది. దాతృత్వంలోనూ శ్రీ లింగమనేని రమేష్ ముందున్నారు. చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు 6 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. సంస్థ సేవలకు చేదోడు వాదుడుగా ఉన్నారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థను మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు సందర్శించి సంస్థ లక్ష్యాలను లింగమనేని కుటుంబ దాతృత్వాన్ని ప్రశంసించారు. అక్కడ సుమారు 100 మంది తల్లిదండ్రులు కోల్పోయిన బాలికలకు విద్యా సంక్షేమ సేవలు అందుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించారు. శ్రీ లింగమనేని శ్రీరాములు, శ్రీ నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు అండగా ఉంటున్నారు. వాళ్ళ చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. లింగమనేని రమేష్ కుటుంబం చేస్తున్న ధార్మిక సేవలు ప్రత్యేకమైనవి. నంబూరు దగ్గర శ్రీ భూసమేత శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టిన విధానం ప్రత్యేకమైంది. ఈ ఆలయాన్ని ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా నిర్మించింది. ఈ బృహత్ ఆలయం నిర్మాణానికి 12 ఏళ్ళు సమయం పట్టింది. ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణం అనంతరం ఆలయానికి 9 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. ఈ ఆలయంతో పాటు పలు ధార్మిక సాంస్కృతిక సంస్థలను విరాళాలు అందిస్తూ వస్తున్నారు. రమేష్ సేవలను గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ 2016లో ఉద్యోగరత్న అవార్డును ప్రదానం చేసింది. జనసేన పార్టీతో తొలి నుంచి శ్రీ లింగమనేని రమేష్కి అనుబంధం ఉంది. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి విజయానికి అకుంఠిత దీక్షతో పనిచేశారు. జనసేన పార్టీ నుంచి కార్యక్రమాలు కూటమికి సమన్వయ సంధానకర్తగా ఉన్నారు. ఇది మరి జనసేన కార్యకర్తలకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఇది.